క్లారిటీ ప్లీజ్ కంటిన్యూ. సార్, మీకు ప్యానెల్లో సభ్యులకి ఏనైనా వీక్షకులకి అందరికీ నమస్తేనండి. నమస్తే సార్. ఈ వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు ఏ ర్యాలీ చేసినా లేదంటే ఏదైనా పరామర్శలకు వెళ్ళినా కానీ ఈయన చేసే విధ్వంసాల వల్ల లేదంటే ఈయన సిస్టమ్ మీద రెస్పెక్ట్ లేకుండా చేసే చర్యల వల్ల లేదంటే ఆయన వాళ్ళ కార్యకర్తలు పట్టుకునే రప్పా లాంటి కార్డుల వల్ల కానీ ఈ చర్చ అనేది మీడియా ప్రకారంగా కానీ ఇట్లా డిబేట్లో కానీ అన్ని పార్టీలు కలిపి కూర్చుంటూ ఉండంటే కాదు సార్. న్యాయ వ్యవస్థ అనేది ఇటువంటి విషయంలో, ఎందుకంటే ఏ నాయకుడు కూడా వాయిదాల విషయంలో షెడ్యూల్ అనేది ఒకటి రిలీజ్ చేసి న్యాయ వ్యవస్థకే సమయం ఇచ్చి 11:30 నుంచి 12:30 వరకు నేను కోర్టులో ఉంటానని న్యాయ వ్యవస్థకే సమయం ఇచ్చి షెడ్యూల్లో ఈయన ఒక ర్యాలీగా, అది కూడా ఏంటి బేగంపేట నుంచి నాంపల్లి వరకు ఎంత బిజినెస్ ఆ టైంలో క్రౌడ్ ఉంటుందో ఆ టైంలో కూడా ర్యాలీగా వెళ్తూ ఫుల్ సైలెన్సర్లు తీసేసి రప్పా అని అరుపులు చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారిని ఒక ర్యాలీగా తీసుకెళ్లారు. వీళ్ళు ఆ కార్యకర్తలు ఎక్కడోళ్ళు అనే విషయం తర్వాత మాట్లాడదాం. కానీ ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారు ఏమనుకుంటారంటే ఇది వైఎస్ కుటుంబ సామ్రాజ్యం అనుకుంటారో లేకపోతే ఏమనుకుంటారో తెలియదు కానివ్వండి. ఇవాళ రోజున నిన్న ఆయన నాంపల్లి నుంచి వెళ్ళిపోయిన తర్వాత మీరు ఒక్కసారి సోషల్ మీడియా ఎక్స్లో కానీ మీరు ఎఫ్బీలో కానీ ఒక్కసారి ఓపెన్ చేసి చూడండి. కొంతమంది జర్నలిస్టులు ఏమంటున్నారంటే సజ్జనార్ గారు నిన్న మార్నింగే పెట్టారు, ప్రభుత్వ అధికారుల మీద కానీ ప్రభుత్వ యంత్రాంగం మీద కానీ ఎటువంటి దాడులు చేస్తే మేము క్రిమినల్ చట్ట ప్రకారంగా మేము చర్యలు తీసుకుంటాం అన్నారు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏం జరిగింది? అదే పోలీసుల మీద అదే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు దురుసుగా ప్రవర్తించారు. అదే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు తోపులాట చేశారు. ఇద్దరికి చిన్న గాయాలు కూడా కోర్టు దగ్గర జరిగినాయి ఆ తోపులాటలు అని చెప్పేసి తెలిసినాయి. మరి ఇవాళ రోజున రేవంత్ రెడ్డి గారి మీదకి ఇవాళ రోజున జర్నలిస్టులు మీరు ఏం చూస్తూ ఊరుకుంటున్నారన్న తీరులో ఇవాళ రోజున విమర్శలు వస్తున్నాయి. ఈయన పాటికి ఈయన ఏదో ఒక 5 నిమిషాలు వచ్చారు, టీ తాగేసినట్టుగా లోపలికి వచ్చారు, సంతకం పెట్టారు, వెళ్ళిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు. స్టిల్ ఆయన వల్ల ఇవాళ రోజున ప్రజాస్వామ్యంలో ప్రజలు కానీ ఇటు పక్కన గవర్నమెంట్ కానీ ఇటు పక్కన మీలాంటి మీడియా వారు కానీ ఎంత ఇబ్బంది పాలవుతున్నారు. సమాధానం చెప్పుకోలేక మా పార్టీ వాళ్ళు తలమునకలు అవుతున్నారు. మేము ఏమన్నా మాట్లాడితే వైఎస్ఆర్సీపీ వాళ్ళకి చాలా అంటే చాలా మా మీద విరుచుకుపడుతున్నారు అన్నట్టు కోపాలు వచ్చేస్తాయి. బట్ నేను స్టిల్ చెప్పేది అదే, ఇది మీ కుటుంబ పాలన కాదు, ఇది ప్రజాస్వామ్యం. ప్రజలు ఎన్నుకోబడింది. 151 నుంచి మీరు 11కు వచ్చినా కానీ మీరు ఇది తెలుసుకోకుండా మా ప్రతిచర్య ఎట్లాగే ఉంటుంది అనుకుంటే వైఎస్ఆర్సీపీ శ్రేణులకి మేము దాని గురించి మేమేం చెప్పాం. మీరు బీర్ ఇచ్చుకొని బిర్యానీలు ఇచ్చుకొని కార్యకర్తలను ప్రోత్సహించుకుంటారో, 5 రూపాయలు పెట్టుకొని సోషల్ మీడియా నడిపించుకుంటారో. ఇది కాదు ప్రజాస్వామ్యంలో ఎవరికి ఆటంకాలు కాకుండా మీరు సబబుగా కరెక్ట్గా సైలెంట్గా కోర్టుకు వచ్చి సంతకం పెట్టేసి వెళ్ళిపోతే ఇదంతా డిబేట్లు ఉండేవి కదా. కాదు లక్ష్మి గారు, 2 రోజుల నుంచి చర్చలు ఇయ్యే కదా. వాళ్ళు అనేది ఏంటంటే అభిమానులు మీ పవన్ కళ్యాణ్ గారికి ఎలా అభిమానులు ఉంటారో అంతకంటే డబుల్ అభిమానులు మా జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి వస్తున్నారంటే వాళ్ళ చేతుల్లో ఏమి ఉంటుందండి, ఏముండదు అని చెప్పి అంటారు. కాకపోతే ఇక్కడ బయటకు వచ్చి ఆయన అభివాదం చేయడాన్ని అయితే కొంతమంది అయితే తీవ్రంగా ఆక్షేపిస్తున్నారు. ఎలా చూడాలి సార్? జగన్మోహన్ రెడ్డి గారు సామాన్యమైన వ్యక్తి కాదు. నేను ఆ విషయంలో నేను ఒప్పుకుంటా. నేను అనేది ఏంటంటే ఐటీ టీము అంటే వాళ్ళ సోషల్ మీడియా వారే స్వయంగా షెడ్యూల్ అనేది రిలీజ్ చేశారు. అంటే ఇక్కడ ఆయన అభిమానులు ఈయన పిలుచుకున్నారు అంటే నేను కొంతమంది బిర్యానీ కోసం వచ్చారని చెప్పేసి నేను ఎందుకు అంటున్నానంటే నిన్న ఏపీ నుంచే చాలామంది ఆయన వెనకాల ఉన్న కార్యకర్తలు ఏపీ నుంచి వచ్చిన వాళ్ళే. వాళ్ళంతా హైదరాబాదులో నిన్న సాయంత్రం వాళ్ళు చేసిన చేష్టలు మీకు తెలియదు. కొంతమంది మీడియా మిత్రులు నాకు తెలియజేశారు. నేను అందుకనే నేను ఇవాళ రోజున బిర్యానీ అనే మాట మాట్లాడుతున్నా. నిన్న రాత్రి కూడా నిన్న వేరే ఛానల్లో కూర్చున్నప్పుడు కూడా నేను ఈ మాట మాట్లాడలా. కానీ స్టిల్ ఇవాళ మార్నింగే నేను మాట్లాడుతున్నా. మీరు అది ఒకటి గ్రహించాలి. కానీ ప్రతిసారి ఏంటంటే మా మీద లేనిపోని కుట్రలు, మా మీద కుట్రపూర్వకంగానే కూటమి ప్రభుత్వం ఆలోచిస్తుంది అనుకుంటే కరెక్ట్ కాదు. నేను ఎప్పుడూ కూడా వైఎస్ఆర్సీపీ శ్రేణులకు కానీ ఏమైనా కానీ మేము ఒకటే తెలియజేసుకున్నాం, మీ పద్ధతి తీరు మార్చుకోండి. తీరు మార్చుకోకపోతే రేపు ఈసారి కూడా ఇట్లాగా శాశ్వతం కాదు. ఎందుకంటే మీ కన్ను మీరే పొడుచుకున్నట్టుగా మీ గొయ్యి మీరే తరుచుకొని ఇవాళ రోజున మీ కేసులు పాలవుతున్నారు, జైలు పాలు అవుతున్నారు.
మీరు అతి జాగ్రత్తగా లేకపోతే రేపొద్దున మీ అధ్యక్షుల వారు కూడా జైల్లోకి వెళ్ళారనుకోండి. ఎందుకంటే న్యాయ వ్యవస్థ ఇది చాలా సీరియస్గా తీసుకుంటుంది. ఈ న్యాయ వ్యవస్థ నిన్న జరిగిన దాన్ని చాలా సీరియస్గా తీసుకుంటుంది. పోలీస్ యంత్రాంగం అది చిన్న విషయం కాదు. మీరు సోషల్ మీడియాలో షెడ్యూల్ రిలీజ్ చేయడం కానీ, ప్లగ్గార్డులు పట్టుకొని ర్యాలీలు చేయడం కానీ, అక్కడ ప్రజలకి ఎటువంటి విధులకి ఆటంకం కలిగిందనే విషయం కానీ, అటు కోర్టు చుట్టుపక్కల మీరు చేసిన తోపులాట కానీ, దాడులు కానీ, ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే కోర్టు ఖచ్చితంగా అయితే ఊరుకునే ప్రసక్తి లేదు. చట్టం ఎవరి ప్రకారంగా ఉండదు. మీరు ఎందుకంటే మీకే తెలుసు, ఆ రోజున మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు ఇదే వాయిదాలకు రాకుండా ఏదో అడ్డంకు పెట్టుకొని ఏదో మీటింగులు పెట్టుకొని తప్పించుకొని తిరిగారు. ఇవాళ రోజున మీకు అధికారం లేదు. మీ అధికారం లేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు వీడియో కాన్ఫరెన్స్ రూపంలో కలుగుతాను, నేను వాయిదాలకు రావడం కుదరదు, నేను ప్రజాదరణ కలిగిన నాయకుడిని అని చెప్పేసి ఆయన చేసిన కుట్రే అని చెప్పేసి ఇవాళ సాక్షాత్ ప్రజలందరికీ అర్థమైంది. కాబట్టి ఇవాళ రోజున జడ్జిమెంట్ కూడా, ఈ చర్చలు కూడా, ఈ డిబేట్లో ఇంత హాట్గా జరగడానికి కూడా కారణం అదే. రైట్ సార్, రైట్. మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మనం మోహన్ రెడ్డి గారితో కంక్లూడ్ చేద్దాం. మోహన్ రెడ్డి గారు 2 minutesలో కంక్లూడ్ చేయండి సార్ ప్లీజ్. శ్రీకాంత్ గారు, ఇప్పుడు వాళ్ళు ముగ్గురు 3 రకాలు మాట్లాడేటప్పుడు జడ్జి ప్లేస్ లో ఉన్నటువంటి మీరు దానికి సరైన సమాధానం చెప్పకపోతే ఎట్లా సార్? ఆయన